న వేదాధ్యయనేన త్వాం న యజ్ఞైర్నిచయైరపి న దానైశ్చ తపోయోగైః వినా భక్త్యా న దృశ్యతే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫాల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధనాన్ని ఎలా ఆచరించాలి? మనం బాగా సంపాదించినటువంటి డబ్బుతో ఆచరించాలా, లేకపోతే ఎక్కడెక్కడవో అపారమైన ద్రవ్యాలన్నీ కొనుక్కొని వచ్చి ఎదురుగా పెట్టి ఆచరించాలా, లేకపోతే మనం సంపాదించినటువంటి గౌరవాలు, మర్యాదలు, మన పదవులు, మన అహంభావం వీటితో ఆచరించాలా? గోవిందుడి యొక్క ఆరాధనాన్ని మనం ఎలా చేస్తాము? ఏదైనా ఒక ఆరాధనం, కైంకర్యం మనం చెయ్యాలి అనంటే ఆ భగవంతుడికి అప్పుడు ఆ క్షణం మనం ఏదో ఒక దానిని సమర్పించే ప్రయత్నం చేయాలి. భగవంతుడికి సమర్పిద్దాము అని మనం అనుకుంటే దేనిని మనం సమర్పించాలి? ఇక్కడ ఒక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంశం కూడా ఉన్నది. మనం భగవంతుడికి ఇచ్చేటువంటి ద్రవ్యము అది భగవంతుడిది అయి ఉండకూడదు, అది మనదే అయి ఉండాలి. ఇప్పుడు ఆలోచిద్దాం. భగవత్ కైంకర్యంలో మనం ఏదిద్దామనుకున్నా, పోనీ ఆయనే చెప్పాడు కదా గీతలో, నాకేమీ పెద్ద పెద్దవన్నీ వద్దయా, పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు కదా. మరి ఆ పత్ర పుష్ప ఫల తోయాదులే భగవంతుడికి ఇద్దాం, కానీ అది భగవంతుడిది కానటువంటిది ఏదైనా ఉన్నదా అంటే ఈ ప్రశ్నకి సమాధానం మనకు అస్సలు దొరకదు. ఎందుకంటే ఈ లోకంలో భగవంతుడిది కానటువంటిదంటూ ఏదీ లేదు. చివరికి నీ శరీరంతో సహా, నీ శరీరము కూడా భగవంతుడు నీకు అనుగ్రహించినటువంటిదే. నీవు కట్టేటువంటి బట్ట, నీవు త్రాగేటువంటి నీరు, నీవు తినేటువంటి ఆహారము, మనం ఉన్నటువంటి గృహము, ఏదైనా ఒక పత్రము కోసుకొని భగవంతుడికి ఇద్దామా అంటే ఆ పత్రము కూడా భగవంతుడిదే. ఈ లోకంలో భగవంతుడిది కానటువంటిది ఏమున్నది నీవు భగవంతుడికి ఇచ్చే కైంకర్యం చేయడానికి? మరి ఎలాగా? ఈ ప్రశ్నకి మనం సమాధానాన్ని ఎలా ఎతుక్కోవాలి? అందుకే అంటున్నారండి పెద్దలు, నవేదాధ్యయనేన త్వాం. నేను బాగా వేదమంత్రాలు చదివేస్తున్నాను గోవింద, ఇదిగో నిన్ను అర్చించాను అంటావా? ఆ వేదమంత్రము ఆయన యొక్క నిశ్వాస రూపము. మరి నువ్వేంటి దాన్ని చదివి ఆరాధించేది? నవేదాధ్యయనేన త్వాం న యజ్ఞైః నియమైరపి. ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తాను స్వామి నీ కోసం అంటావా? ఆ యజ్ఞస్వరూపమే ఆయన. నువ్వు కొత్తగా ఇచ్చేదేముంది ఆయనకి? నియమైరపి. ఈ శరీరాన్ని ఉపవాసాది దీక్షలలో ఉంచి యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారాదులన్నీ కూడా చేసి చాలా నియమములతో ఈ శరీరాన్ని ఉంచుతానయ్యా.
బాబు నీకు ఇచ్చినటువంటి శరీరం ఏదైతే ఉందో అది ఆయనిచ్చినటువంటిదే, దానిని నియమములలో ఉంచి నీవు చేసేదేముంది కొత్తగా. కాబట్టి ఇది కూడా చెల్లదు. నవేదాధ్యయనేన త్వాం న యజ్ఞైర్నియమైరపి న దానైశ్చ తపోయోగై. దానం చేస్తానంటావా? దానము నువ్వు చేయడానికి నీదంటూ ఈ లోకంలో ఏదన్నా ఉందా? ఉన్నది అనేటువంటి భ్రమలో ఏమైనా ఉన్నావా? నీదంటూ ఈ లోకంలో ఏదీ లేదు నువ్వు దానం చేయడానికి. నా దానైశ్చ తపోయోగై. తపస్సు చేస్తానంటావా? ఇదేదో కొంతవరకు మంచిదే, కానీ ఆ తపశ్చరణ కూడా సామాన్యమైనటువంటిది కాదు. నీవు ఆచరించలేవు, అది ఎంతో కష్టం. మరి దేనితోనండి సామాన్యమైనటువంటి మానవుణ్ణి ఈ కలియుగంలో సంసార సాగరంలో బ్రతుకుతూ ఉన్నటువంటి వాణ్ణి నేను ఏం చేసి భగవత్ కైంకర్యాన్ని చేయగలుగుతాను? మరి ఏముంది మనందరికీ? ఉపాయం ఏదైనా ఉన్నదా? శాస్త్రం ఏదైనా చెప్తోందా అంటే ఒకే ఒక్క మాట చెప్తోంది. న వేదాధ్యయనేన త్వాం న యజ్ఞైః నియమైరపి న దానైశ్చ తపోయోగైః వినా భక్త్యా న దృశ్యతే. ఇవన్నీ చెయ్యవయ్యా, కానీ వాటికి నీది మాత్రమే అయినటువంటిది, భగవంతుడిది కానటువంటిది ఏదైనా ఉన్నదా అంటే నీ హృదయాంతరాళాలలో భగవంతుడి మీద ఉండేటువంటి భక్తి, అది నీదే సొంతం, అది నీది. ఆ భక్తిని గనక నీవు ఏ చిన్న దానము చేస్తున్నా దానికి జోడించు, నువ్వు యజ్ఞము చేస్తున్నా దానికి జోడించు, నువ్వు తపస్సు చేస్తున్నా దానికి జోడించు, నువ్వు అధ్యయనం చేస్తున్నా దానికి జోడించు. ఈ భక్తిని గనక జోడించగలిగావు అంటే నీకు భగవంతుడు సందృశ్యుడు అవుతాడు, నువ్వు భగవంతుణ్ణి పొందగలుగుతావు. అదే మాటే కదా గీతలో భగవంతుడు కూడా చెప్పింది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తియా ప్రయచ్చతి, ఊరక ప్రయచ్చతి అనలా ఆయన. అయ్యా పత్ర పుష్ప ఫలాదులు నాకు ఇవ్వండి, నేను ఆనందంగా తీసుకుంటానని చెప్పలేదు. నీకు తోచినటువంటి పత్ర పుష్ప ఫలతోయాదులైనా నీ శక్తి కొలది ఇవ్వు, పర్వాలేదు, నేను తీసుకుంటాను. ఊరక తీసుకోను, దానికి నీ మనసులో ఉన్నటువంటి స్వచ్ఛమైన భక్తిని జోడించి నాకివ్వు, అప్పుడు తీసుకుంటానన్నాడు. కనుక భగవంతుణ్ణి పొందాలి అని అనుకుంటే, ధర్మ మార్గంలో ముందుకు సాగాలి అని మనం అనుకుంటే మనకు ఉండవలసినటువంటి సామాన్య అర్హత ఏమిటి అంటే భక్తి. అటువంటి భక్తిని మనం గొప్పగా పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 20వ తేదీ ఫాల్గుణ మాస శుక్లపక్ష తదియ తిథి. ఈ రోజున తదియ తిథికి అధిదేవత గౌరీ అమ్మవారు. ఈ రోజున గౌరీ అమ్మవారి యొక్క ఆరాధనం మనకు ఎంతో గొప్పదైనటువంటి ఫలాలను కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం శుక్రవారం. ఈ శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనం మనకు లక్ష్మీప్రదమవుతుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రమునకు అహిర్బుద్ధ్నియ అను నామము కలిగినటువంటి దేవుడు ఈ రోజున అధిదేవతగా ఉన్నారు. కనుక మనమందరం కూడా ఈ తిథి వార నక్షత్రములకు అధిదేవతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా స్మరించుకొని ఆరాధించుకొని దేవదేవుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క కైంకర్యంతో ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని
తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. ప్రపద్యేదంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంతే వయన్మూర్త్యా శర్కరాయితం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు ప్రతివాది భయంకర మన్నన్ స్వామి రచించినటువంటి సుప్రభాతంలోనే ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుణ్ణి ఎప్పుడైతే దర్శించుకుంటున్నారో ఆ సమయంలో భగవంతుని యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపం అనేది వారికి ప్రత్యక్షమైనది. అంటే మనం ఈ మాంస చక్షుషులతో చూస్తూ ఉన్నాం, కానీ మానసికమైనటువంటి నేత్రాలు ఉన్నాయి, తద్వారా దర్శించుకుంటున్నారు. అందులో శ్రీమన్నభీష్టవరదాఖిలలోకబంధో శ్రీ శ్రీనివాస జగదేకదయైక సింధో శ్రీదేవతాగృహభుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. వెంకటమనేటువంటి పర్వతానికి అధిపతి అయినటువంటి స్వామి అయినటువంటి శ్రీనివాస, నీకు సుప్రభాతం. భాతం, ప్రభాతం, సుప్రభాతం. భాతం అనే శబ్దానికి వెలుగు, ప్రభాతం అంటే ప్రకృష్టమైనటువంటి వెలుగు అనే అర్థం, సుప్రభాతం అంటే మంచి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వెలుగు అని ఈ సుప్రభాతాన్ని చెప్తూ ఉంటారు. మొట్టమొదటగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అలా దర్శించుకుంటూ శ్రీమన్ అని సంబోధిస్తున్నారంట. లోకంలో ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే శంఖ చక్రాదుల్ని కలిగినటువంటి వాడు మహావిష్ణువు అని అనుకుంటారు. అలాగే స్వామివారి పంచాయుధాలు ఉంటే ఆయనకి తప్ప ఇంకెవరికీ లేదు అనే భావనతో ఆయనే మహావిష్ణువు అనుకుంటారు. వాస్తవంగా చూస్తే
స్వామివారి యొక్క వక్షస్థలంలో అమ్మవారు వేంచేసి ఉన్నప్పుడే అతడు మహావిష్ణువు అవుతాడు. శ్రీ మహావిష్ణువు ఇది తెలుసుకోవాలి మనం. ఇదే శాస్త్రం. అమ్మవారు లేనటువంటి స్వామిని దర్శించకూడదు అని కూడా శాస్త్రం. ఎల్లప్పుడూ కూడా దివ్య దంపతులుగానే మనం దర్శించుకోవాలి. దైవతం దంపతీన. అందువల్ల కమపి ఆద్యం గురుం వందే కమలాగ్రహమేదినమని ఎల్లప్పుడూ కూడా స్వామివారు అమ్మవారు ఇరువురు కూడా ఒకే చోట ఉన్నప్పుడు మనం దర్శించుకుంటే ఆ వాళ్ళ దివ్య దంపతుల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు? శ్రీమన్ అని సంబోధిస్తున్నారు. ఏమిటండి స్వామితో మనం మాట్లాడగలుగుతామా అంటే మన యొక్క భక్తి అటువంటి, ఇది ప్రేమపూరితమైనటువంటి భక్తి. అందువల్ల చెప్తూ ఉంటారు, ప్రేమపూర్వం అనుధ్యానం భక్తిరిత్యభిధీయతే. భక్తి అంటే ఏదో మనం నాకు చాలా భక్తి ఉంది చెప్పుకోవడం కాదు. నిజమైనటువంటి భక్తి ఏ ప్రకారంగా ఉంటుంది అంటే తల్లిదండ్రుల దగ్గర మనకు ఉన్నటువంటి ప్రేమ, తల్లిదండ్రుల దగ్గర మనకు ఉన్నటువంటి అభిమానం ఎలా ఉంటుందంటే, తల్లికి ఏమైనా ఒక విధమైనటువంటి కష్టం ఏర్పడినప్పుడు అయ్యో అయ్యో మా అమ్మకి ఇలా అయింది అని బాధపడతాను చూడండి. తండ్రికి ఏమైనా జరిగితే మనం బాధపడతాను చూడండి. ఆ ప్రకారంగా భగవంతుని యందు కూడా అయ్యో భగవంతునికి ఏమైనా జరిగితే మనం బాధపడాలి. అటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తి అన్నమాట. చూశారు, దర్శించుకున్నారు, శ్రీమన్ అని పిలిచారు. శ్రీ అనే శబ్దానికి మహాలక్ష్మి, మతు ప్రత్యయం అంటే శ్రీమాన్ శ్రీమంతౌ శ్రీమంత, శ్రీమంతం హే శ్రీమన్ హే శ్రీమంతో శ్రీమంత అని శబ్దం. సంస్కృతంలో ఒక్కొక్క పదాన్ని మనం ఎంతో జాగ్రత్తగా ప్రయోగించాలి. అదే సంస్కృత భాష యొక్క వైశిష్ట్యం కూడా. పద సౌందర్యాన్ని, పద సార్థక్యాన్ని, పద ఔచిత్యాన్ని మనం ముఖ్యంగా చూసుకోవాలి. అందువల్ల ఇక్కడ శ్రీమన్ అని చెప్పినప్పుడు భగవంతుడు, శ్రీ అనే శబ్దాన్ని ఎలా మనం లోకల్లో వ్యవహరిస్తున్నామంటే సంపదలో వ్యవహరిస్తూ ఉంటాం. డబ్బు గలవాడు వెంకటేశ్వర స్వామి, అతను కోటీశ్వరుడు అని మనం చెప్పుకుంటాం. కానీ నిజమైనటువంటి ఐశ్వర్యం ఏమిటి అంటే భక్తులను కాపాడమే అతనికి నిజమైనటువంటి ఐశ్వర్యం. అందువల్ల శ్రీమన్నే అని పిలుస్తున్నారండి. శ్రీ అనే శబ్దానికి మనం పలు రకాలుగా వ్యుత్పత్తులు చెప్తూ ఉంటాం. అమ్మవారు లేకుండా స్వామి ఉండరు. వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య వక్షస్థలాన్ని ఒకసారి దర్శించుకోండి. మనం సాక్షాత్తు కొండపైకి వెళ్ళిన సందర్భంలో మనకు దర్శనం కాకపోవచ్చు, కానీ మన యొక్క హృదయ దర్పణంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. అది మాత్రం కాదు, స్వామివారి యొక్క దివ్య మూర్తిని మనం పటముల ద్వారా కూడా దర్శించుకోవచ్చు. ఒక్కొక్క కిరీటం మొదలుకొని పాదముల వరకు స్వామివారు ఎలా ఉన్నారు అని ఒక్కసారి దర్శించుకోండి. అందులో వక్షస్థలంలో ఇరువురు అమ్మవారు వేంచేస్తూ ఉంటారు. అందువల్ల శ్రీ మహాలక్ష్మితో పాటు స్వామి వేంచేసి ఉన్నాడు, దయాదేవితో పాటు స్వామి వేంచేసి ఉన్నాడు. అటువంటి అమ్మవార్లను కలిగినటువంటి ఓ స్వామి అని లోకంలో ఎవరన్నా మనల్ని పిలుస్తున్నా అంటే శ్రీమాన్ అని పిలుస్తారు. ఇది సంబోధనం, శ్రీమన్ అనేది సంబోధనం. అందువల్ల ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వాడు అనే అర్థం కన్నా కూడా మహాలక్ష్మి ఎల్లప్పుడూ వేంచేసి ఉంటుంది స్వామివారి యొక్క దివ్య వక్షస్థలంలో. కనుక అగలగిల్లే నిరయుమెన్న అలర్మేల్ మంగై ఉరమార్బా అన్నారు ఆళ్వాలు. కనుక అటువంటి శ్రీమంతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనం దర్శించుకొని తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు
ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. నవగ్రహాలలో 8వ గ్రహము రాహుగ్రహము. ఇది ఛాయాగ్రహాలు అంటారు రాహువుని కేతువుని. ఈ రాహుగ్రహము కూడా బాగా ఆ దోషభూయిష్టమైనటువంటి అంశాలు కొన్ని జీవులకు కలిగిస్తాడు. రాసులకు కొన్ని స్థానాల్లో ఉంటే మేలు చేస్తాడు, చాలా స్థానాల్లో ఈయన కీడే చేస్తూ ఉంటాడు. కానీ ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ ఆ రాహుగ్రహం యొక్క దోషం మనకు పరిహారం అయిపోవాలంటే సుందరకాండలో ఉన్నటువంటి శ్లోకం ఏమిటంటే, యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తప యదివాస్త్యేకపత్నీత్వం యదివాస్త్యేకపత్నీత్వం సీతోభవ హనుమతః. హనుమంతుడు లంకాదహనం చేశాడు. రాక్షసులు ఆయన వాలానికి తోకకు నిప్పు పెట్టారు. కానీ అగ్నిదేవుడేమో ఆయన్ని బాధించాడు. ఆ వాలం తిప్పుతూ లంకానగరంలో ఉండే ఇండ్లన్నీ కాల్చేశాడు ఆయన. కాలాభీల తరగ్ని కీలచే నిర్ఘాతంబులు ఇంటింటిపై కూలన్ వాలము త్రిప్పుచున్ నెగసే దిక్కూలంక శోగ్ర గ్రహస్ఫులింగాలోలచ్చటలు ఉద్ధతిన్ నెగయ ఉద్యద్భీమధూమంబు వా తూలవ్యప్తన హోంతరాళముగా మృత్యుక్రూర సంరంభుడై అని రామాయణంలో వర్ణించారు. ఎంత విజృంభించాడు! ఇంటింటిపై వాలము త్రిప్పుచున్ ఎగసే, ఆయన వాలాన్ని తిప్పుతూ బాగా నిబ్బెడుతూ తిరిగాడు. దిక్కూలంకష ఉగ్ర స్ఫులింగాలోలచ్చటలు ఉద్ధతిన్ అంటే ఆ నిప్పు కణాలు ఆకాశానికి వ్యాపిస్తూ ఉన్నాయి, అగ్ని జ్వాలలు. వాతూల వ్యాప్తన హోంతరాళముగా, వాయుదేవుని కుమారుడు కాబట్టి వాయు ఇంకా బాగా వీచి పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు తీసుకొస్తూ ఉన్నాడు. సంరంభంతో లంకా దహనం చేసేశాడు. లంకానగరం కాలిపోతూ ఉంది. అశోకవనం నుంచి అమ్మవారు చూచారు. అయ్యో, లంకానగరం కాలిపోతూ ఉందే, మన హనుమంతుడు ఏమైనాడు, బంధించి తీసుకోపోయినారు కదా అని అమ్మవారు పుత్రవాత్సల్యం చేత, హనుమంతుని బిడ్డగా భావిస్తారు కదా అమ్మవారు, ఆ అనుబంధము పుత్రవాత్సల్యం చేత, నేను శ్రీరామచంద్ర ప్రభువునే నిరంతరము విశ్వసించి ఆరాధించే పతివ్రతనైతే, నా రాముడు ఏకపత్ని వ్రతుడు, ఆ ఏకపత్ని నేనే, అటువంటి పతివ్రతా ధర్మాన్ని నేను పాటించి ఉంటే, నా తపశ్శక్తి ఏదైనా ఉంది అంటే, ఓ అగ్నిదేవా హనుమంతుని బాధపెట్టద్దు. శీతోభవ, అగ్నిదేవుని యొక్క ఉష్ణత్వాన్ని మాని శీతల చంద్రికలు హనుమంతునిపై వ్యాపించుగాక, అంటే అగ్నిదేవుని బాధ లేకుండా ఉండుగాక అని అమ్మవారు స్తోత్రం చేశారు. నవరత్నాలలో వైడూర్యం ఈ శ్లోకము. 8వ గ్రహం అయినటువంటి రాహువును ప్రసన్నం చేసుకోవడానికి ఈ శ్లోకమే ఒక వైడూర్యం అనుకొని మనం అనుసంధానం చేయాలి. చేస్తే ఆంజనేయ నవరత్నమణిమాల ఈ శ్లోకాలు, అందులో 8వ మణి ఈ మణి. కాబట్టి
రాహుగ్రహ దోషం ఏదైనా ఉంటే అది తొలగిపోతుంది. మనం బాగా ఈ శ్లోకాన్ని మనసులో అనుసంధానం చేసుకున్నప్పుడు ఒకేసారి 9 శ్లోకాలు కూడా అనుసంధానంలోకి తీసుకురావాలి, స్మరించాలి. అదే ధారణా యోగము. పతంజలి మహర్షుల వారు చెప్పినటువంటి ధారణా యోగం అది. ఆ యోగాభ్యాసం చేత ఈ శ్లోకాలను అనుసంధానం చేసుకుంటూ సుందరకాండ మనం అధ్యయనం చేసినట్టు కూడా అవుతుంది. కాబట్టి 8వ గ్రహమైనటువంటి రాహుదోషం తొలగిపోవాలంటే మన వాళ్ళు రాహుదోషం ఉంటే రాహుకేతుల పూజ కూడా చేయిస్తూ ఉంటారు. ఈ శ్లోకం చదువుకుంటే చాలు, ఎంతో ఖర్చు పెట్టి ఆ పూజలని చేయాల్సిన పని కూడా లేదు. మనకు ఆ రాహుదోషం పోవాలి అంటే ఈ శ్లోకం యజ్ఞస్తి పతి శుశ్రూష యజ్ఞశ్చి చరితం తపః, తపస్సు. ఆ తపస్సు నేను చేసి ఉంటే అమ్మవారు అశోకవనంలో రాముని గురించే తపస్సు చేశారు అమ్మవారు. ఆ రామునిపై మనస్సు నిలిపారు. రామ 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 అనుకుంటూ ఆ రామనామంతోనే కాలం గడిపారు అమ్మవారు. యదివా ఏకపత్నిత్వం, రాముడు ఆ అవతారంలో ఆ స్వామి దక్షిణ నాయకుడు కాదు, అంటే బహుప్రేయసీ ప్రియుడు కాదు. ఒక్క సీతాదేవి ఆయన ధర్మపత్ని, ఆయన ఏకపత్ని వ్రతుడు. అటువంటి దీక్ష కలిగిన వాడు రాముడు. సీతోభవ హనుమత, ఓ అగ్నిదేవా, నాలో ఆ లక్షణాలుంటే, ఆ లక్షణాలు నీవు గుర్తించి ఉంటే హనుమంతునికి శీతలత్వాన్ని కలిగించు, బాధ కలిగించవద్దు, వేడిమి కలిగించవద్దు అని అమ్మవారు అర్థించారు. అంత గొప్ప శ్లోకము ఈ శ్లోకము. ఈ శ్లోకాన్ని మనం అలా అనుసంధానం చేసుకోవాలి.